ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలో మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. రెగ్యులర్ చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుధ్య వర్కర్లంతా నగరంలోని కంటోన్మెంట్ స్టేట్ బ్యాంక్ నుంచి ర్యాలీగా మున్సిపల్ కార్పొరేషన్ వరకు వెళ్లారు. అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేత బుగతా అశోక్ మాట్లాడుతూ జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, 5 ఏళ్ల పాలన పూర్తవుతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు. దీంతో మున్సిపల్ కార్మికులంతా ఏకమై కదం తొక్కారని అశోక్ అన్నారు. ఐక్యంగా కార్మికుల కోసం సమ్మె నిర్వహించేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా యూనిటీగా ఉండేందుకు, అదే విధంగా విజయనగరంలో నడుపుతున్నందుకు మీకందరికీ పేరు పేరున రాష్ట్ర సమితి నుండి విప్లవ అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మె పర్యవేక్షకులుగా ఇక్కడ ముందుండి నడుపుతున్నటువంటి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకులు బుగతా అశోక్ గారికి, మన ఏఐటీయూసీ సీనియర్ నాయకులు మున్సిపల్ రంగ నిర్మాణ ఫౌండర్ అయినటువంటి కామ్రేడ్ రంగరాజు గారు, అలాగే మన మున్సిపల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కామేష్ గారు, అలాగే ట్రాక్ డ్రైవర్ల అసోసియేషన్ నుంచి రాష్ట్రం నుంచి ఆఫీస్ బేరర్ గా ఉంటున్నటువంటి రామకృష్ణ గారు, రామ్కే గారికి, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ, ఏఐటీయూసీ మహిళా సంఘాల నుంచి విచ్చేసినటువంటి వారికి, అలాగే మిడ్ డే మీల్స్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మనకు నిరంతరం అందుబాటులో ఉండి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మధ్యనే గొడవలు సృష్టించేటువంటి పరిస్థితులలోకి ఇవాళ నెట్టేస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు సమ్మెకు పిలిపించి డిసెంబర్ 7వ తారీఖు నుండి వాటికి 4 రోజులు మనం పోతే పోలీసులను అడ్డుపెట్టి మనం ఇస్తా ఉంది. అందులో భాగంగానే నంద్యాలలో కావలిలో కార్మికులను అక్కడి నుంచి తీసుకెళ్లిస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కిన తర్వాత అంత ముందు ఉన్నటువంటి తన ఎమ్మెల్యేలు, మంత్రుల, లేకపోతే మేయర్ల వేతనాలు ఏ మేరకు పెంచారో మనమంతా చూసాం. లక్షలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ 5 ఏళ్ళు పనిచేసి పోతే 50,000 రూపాయలు నెలవారీగా పింఛన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కార్మికుడి దగ్గరికి వచ్చేసరికి అంటే ఎందుకు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, పీకిస్తే మెడికల్ లో అడగరా, లేకపోతే ఇంకా పంచాయతీ రాజ్ లో అడగరా, ఇంకో డిపార్ట్మెంట్లలో అడగరా అని చెప్పి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేం చెప్తా ఉన్నాం, పంచాయతీ రాజు, మెడికల్ అందరూ మా కార్మికులే. అందరి ప్రభుత్వ సంస్థలలో పనిచేసేటువంటి ఉద్యోగ కార్మికులు
కార్మిక సిబ్బంది అందరికీ వేతనాలు పెంచాల్సిందే. ధరలు అందరికీ ఒకేలాగా ఉన్నప్పుడు మా వేతనాలలో ఎందుకు వ్యత్యాసాలు ఉండాలని చెప్పి సమాన పనిగిరి ఆ మేరకు బేసిక్ పే 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం చర్చల రకంగా. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.